హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ సమ్మర్లో ఈ కర్బూజా జ్యూస్ ట్రై చేయండి, చాలా బాగుంది. ఈ బౌల్తో సాబుదానా నిండా తీసుకున్నాను. ఫ్రెష్గా 2 టైమ్స్ కడిగి 4 బౌల్స్ వరకు వాటర్ వేసేసి ఉడకడానికి స్టవ్ మీద పెట్టేశానండి. 1 కర్బూజా పీసెస్గా కట్ చేసుకొని ఏ బౌల్తో అయితే సాబుదానా తీసుకున్నానో ఆ బౌల్తో 2 బౌల్స్ వరకు బెల్లం తురుము, ఇలాచి పౌడర్ వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సాబుదానా కూడా ఈలోపు ఉడికిపోయింది చూడండి. ఈ విధంగా అయ్యేటట్టు ఉడకనివ్వాలి. తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న జ్యూస్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని నేతిలో వేయించి పెట్టుకున్న బాదం వేసుకోండి. చాలా ఫ్లేవర్ బాగుంటుంది బాదం వేయడం వల్ల. అలాగే ఫైనల్గా సబ్జా గింజలు సమ్మర్లో చాలా మంచిది అండి. సబ్జా గింజలు కూడా నానబెట్టి వేసేసుకోండి, బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోండి. ఎండాకాలం చల్లగా బాగుంటుంది. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ సమ్మర్లో ఈ కర్బూజా జ్యూస్ ట్రై చేయండి.